సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే. సో ఫ్రెండ్స్, మనకి కరోనా వైరస్ అయితే అటాక్ అయిందని అందరికీ తెలిసిందే. సో చాలా దేశాలకి అయితే ఇది పాకింది. సో చాలా దేశాలకే కాదు, సో చాలా టెక్ కంపెనీస్ కూడా సో పెద్ద ప్రాబ్లంగా అయితే ఇది మారిపోయింది. సో ఈ కరోనా వైరస్ రావడం వల్ల మనకి ఏదైతే పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన లాంచ్ ఈవెంట్స్ అయితే ఇవి క్యాన్సిల్ చేసుకునే. సో ఈ వీడియోలో మనం వాటి గురించి అయితే మాట్లాడతాం. సో ఏవే టెక్ కంపెనీస్ మనకి లాంచ్ ఈవెంట్స్ అన్నిటి క్యాన్సిల్ చేసుకునే. సో కొన్ని అయితే మనకి టోటల్గా లాంచ్ ఈవెంట్స్ అయితే అన్నిటిని క్యాన్సిల్ అయితే చేసుకునే. సో కొన్ని అయితే మనకి లైవ్ స్ట్రీమ్స్ ద్వారా అయితే వాటికి సంబంధించిన లాంచ్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఎప్పుడైతే మనకి ఏదైతే కరోనా వైరస్ వచ్చిందో, సో టోటల్గా అన్ని దాంట్లో అయితే ఎఫెక్ట్ అయితే పడింది. మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉంటుంది. సో కొంచెం కేర్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వచ్చేసామంటే, అయితే వీడియోలోకి వచ్చేసామంటే, సో ఫస్ట్ చూసుకుంటే మనకంతా తెలిసింది. సో రెడ్మీకి సంబంధించిన నోట్ 9 సిరీస్ అనమాట. సో యాక్చువల్లీ ఇది మనకి మార్చ్ 12 అయితే కండక్ట్ కావాల్సింది. సో వీళ్ళు వచ్చేసరికి దానికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేశారు. వీళ్ళు వచ్చేసరికి గ్రౌండ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ గ్రౌండ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసి ఏదైతే మనకి ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో చూద్దాం, మనకి రెడ్మీనే కదా, సో చాలా కంపెనీస్ కూడా క్యాన్సిల్ చేసి మనకి సెకండ్ వన్ గురించి మాట్లాడాలంటే గూగుల్ సంబంధించిన ఐఓ. సో ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ అయితే గూగుల్ ఒక ఐఓ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ ఐఓ 2020 అయితే సో ఈవెంట్ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేశారు. సో యాక్చువల్ మనకి మే 12 నుంచి మే 14 వరకు అయితే వీళ్ళకి సంబంధించిన ఈవెంట్ అయితే కండక్ట్ కావాల్సింది. సో ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. సో లైవ్లో కూడా వీళ్ళు ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తామనేసి మనకు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. అలాగే మనకి నెక్స్ట్ వన్ చూసుకుంటే సో రియల్మీకి సంబంధించిన 6 సిరీస్. సో ఆల్రెడీ మనకి నిన్న అయిపోయింది. సో రియల్మీ 5 6 సిరీస్ సంబంధించిన మొబైల్స్ అయితే నిన్న లాంచ్ చేశారు. సో వాళ్ళు కూడా అయితే క్యాన్సిల్ చేశారు. సో మార్చ్ 5 అయితే సో లైవ్ స్ట్రీమ్ ద్వారా అయితే వాళ్ళకి సంబంధించిన లాంచ్ ఈవెంట్స్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దానిపై నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో రియల్మీ 6 అలాగే రియల్మీ 6 Pro ఇక్కడైతే ఐకార్డ్స్ వదిలేస్తాను. ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి. మన ఫోర్త్ వన్ గురించి మాట్లాడాలంటే MWC ఈవెంట్. సో మనకి ఏదైతే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, సో ఇది వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అయితే కండక్ట్ కావాల్సింది. సో ఇది కూడా మనకి క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది మన బ్యాట్స్లోనే అయితే మనకి ఇది కండక్ట్ కావాల్సింది. సో దీని కూడా వీళ్ళు క్యాన్సిల్ అయితే చేశారు. దాని తర్వాత నుంచి ఎప్పటి నుంచి మనకి పోస్ట్ పోన్ చేశారని చెప్పారు, కానీ బట్ ఎప్పటి నుంచి దీన్ని సంబంధించిన ఈవెంట్ మనకు కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మనకి ఫిఫ్త్ వన్ గురించి మాట్లాడినామంటే ఇది వచ్చేసరికి గూగుల్కి సంబంధించిన గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ అనమాట. ఏప్రిల్ 6 నుంచి 8 వరకు అయితే ఈవెంట్ కండక్ట్ కాబోతుంది. ఇది వచ్చేసరికి శాన్స్ ఫ్యాక్టరీ స్కూల్ అయితే కండక్ట్ కాబోతుంది. సో ఇది వచ్చేసరికి వీళ్ళు ఆన్లైన్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకి గ్రౌండ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్యాన్సిల్ చేశారనేసి అక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. మనకి 6th వన్ గురించి మాట్లాడినామంటే ఫేస్బుక్ సంబంధించిన F8 2020. సో దీన్ని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేశారు. సో మే 6 నుంచి మే 8 వరకు అయితే దీనికి సంబంధించిన ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీన్ని కూడా మనకి క్యాన్సిల్ చేశారు. సో కాలిఫోర్నియాలో అయితే దీనికి సంబంధించిన ఈవెంట్ అయితే కండక్ట్ కాబోతుంది. సో బేస్ ఇప్పుడు వచ్చేసరికి ప్రెజెంట్ దీనైతే వీళ్ళు హోల్డ్ చేశారు. సో క్యాన్సిల్ అయితే చేశారు. సో వీళ్ళకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో, సో లైవ్ ఈవెంట్ ఏదైతే ఉందో, సో దాన్ని వీళ్ళు కండక్ట్ చేస్తారో లేదనేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మన సెకండ్ వన్ 7th గురించి మాట్లాడామంటే సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ MVP గ్లోబల్ సమిట్ అనమాట. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు. సో మార్చ్ మనకి 15 నుంచి 20 వరకు అయితే ఈవెంట్ కండక్ట్ కావాల్సింది. సో దీని అయితే క్యాన్సిల్ చేశారు. ఇది మనకి వాషింగ్టన్లో అయితే క్యాన్సిల్ కావాల్సింది. బట్ వీళ్ళు వచ్చేసరికి గ్రౌండ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేశారు. బట్ ఆన్లైన్ ఈవెంట్ స్ట్రీమింగ్ ఏదైతే ఉందో, సో దాన్ని అయితే కండక్ట్ చేస్తామనేసి అక్కడైతే చెప్తున్నారు. మనకి ఏదైతే 8th వన్ గురించి మాట్లాడి ఇది మళ్ళీ మనకి గూగుల్ నుంచి సో గూగుల్ న్యూస్ సమిట్ అనేసి అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే లేట్ ఏప్రిల్ అయితే దీన్ని తేబోతున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. బట్ ప్రెజెంట్ అయితే దీనికి సంబంధించిన ఈవెంట్ అయితే హోల్డ్ చేసి క్యాన్సిల్ చేసినట్టు అక్కడైతే మనకు కనపడుతుంది. సో ఇవే కాదు, మనకి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. సో 9th వన్ గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఇది మనకి ఫేస్బుక్ నుంచే. సో ఫేస్బుక్ వచ్చేసరికి అయితే ఫేస్బుక్ గ్లోబల్ మార్కెటింగ్ సమిట్ ఏదైతే ఉందో, సో దాని అయితే కండక్ట్ చేయబోతుంది. సో మార్చ్ 9 నుంచి మార్చ్ 12 వరకు అయితే దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఇది కూడా మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే కండక్ట్ కాబోతుంది. సో దీన్ని కూడా మనకి క్యాన్సిల్ అయినట్టు ఇక్కడ చెప్తున్నారు. బట్ ఇవి లైవ్ ఈవెంట్ కండక్ట్ చేస్తారా లేదనేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. మనకి లాస్ట్ 10th వన్ గురించి మాట్లాడామంటే సో అడాబోకి సంబంధించిన సమిట్ అనమాట. ఇది మార్చ్ అయితే 29 నుంచి ఏప్రిల్ 2 వరకు అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది మనకి లాస్ వేగాస్లో అయితే స్టార్ట్ కాబోతుంది. బట్ వీళ్ళు వచ్చేసరికి అయితే అడాబో వాళ్ళు అయితే గ్రౌండ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేశారు. బట్ ఏదైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా అయితే వీళ్ళకి సంబంధించిన ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇవే కాదు, మనకి ఇంకా 5 కంపెనీస్ కూడా క్యాన్సిల్ అయితే చేసాయి. సో వాటిని చెప్పలేదు. మనకి అయితే టెక్ కంపెనీస్ అని చెప్పాను కాబట్టి సో వీటైతే నేను మెన్షన్ చేశాను. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఎన్విడియాకి సంబంధించిన GTC ఏదైతే ఉందో, సో దాని కూడా వీళ్ళు అయితే మార్చి 22 నుంచి 26 వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు. సో మాక్సిమం మనకి ప్రతి ఒక్క ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది. ఇంకా లాస్ట్ 3 చూసుకున్నామంటే సిస్కో లైవ్ ఈవెంట్ ఏదైతే ఉందో దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు. సో ఏప్రిల్ 3 నుంచి 6 వరకు అయితే ఈ సంబంధించిన ఈవెంట్ అయితే కండక్ట్ కాబోతుంది. సో దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు. బట్ లైవ్ ఈవెంట్కి వస్తారా లేదా అనేసి మనకి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఇంకా మనకి కొన్ని టెక్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్గా అనిపించిన నాకైతే ఏదైతే టెక్ కంపెనీస్. సో ఫ్రెండ్స్, మనకి కరోనా వైరస్ రావడం వల్ల భారీ ఇంపాక్ట్ అయితే మనకి పడింది. సో మన మీద కాదు, సో ఆల్మోస్ట్ టెక్ కంపెనీస్ మీద సో చాలా వాటి మీద అయితే మనకి ఇన్ఫెక్షన్ అయితే పడింది అనమాట. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇన్ఫెక్ట్ అయితే మీరు కాకండి. సో చాలా అయితే మీ కేర్స్ అయితే తీసుకోండి. సో మీరైతే దానివల్ల సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో మన ఇండియాలో కూడా అయితే ఎంటర్ అయిందనమాట. కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఎక్కువ మీరు దానికి సంబంధించిన ప్రివెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటైతే మీరు తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంతే వీడియోలో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి
సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.